కర్కాటక రాశి వారికి ఈ వారము అనుకూలంగానే ఉంటుంది అని చెప్పవచ్చును. భార్యాభర్తల మధ్య సదవగాహన ఉంటుంది. పిల్లల విషయంలో సంతృప్తికరంగా ఉంటుంది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు రావడానికి అవకాశం ఉంది ఇంట్లో వారికి గానీ, కుటుంబ సభ్యులకు గానీ. కానీ పెద్దగా భయపడాల్సిందేమీ లేదు. అవి చిన్న చిన్నవే. మొత్తంగా చూసుకుంటే కర్కాటక రాశి వారికి ఈ వారం కొంచెం సంతృప్తికరంగానే ఉంటుందని చెప్పవచ్చును. ఆర్థిక పరంగా కూడా చక్కగా ఉంటుంది. సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్స్ విషయంపై కొంచెం శ్రద్ధ వహించండి. సరైన అవగాహన పెంచుకోండి. కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళండి, ఆర్థికపరమైన కార్యక్రమాలను. అలాగే సంతానం పట్ల కూడా సంతృప్తికరంగా ఉంటారు. వారిపై ఎక్కువగా రెస్ట్రిక్షన్స్ ఉంచకండి. కర్కాటక రాశి జాతకులు పిల్లల విషయంలో ఎక్కువగా రెస్ట్రిక్టెడ్గా ఉండకండి. కొంచెం వారిని ఫ్రీగా వదిలేయండి సంతానాన్ని. అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్న కర్కాటక రాశి జాతకులు ఈ వారము చక్కగానే ముందుకు వెళతారు. సానుకూలంగానే ఉంటుంది వారికి. ఆర్థిక పరంగా కూడా ఎటువంటి లోటు లేదు. ఖర్చులు అవుతాయి, అవి సహజమే. పెద్దగా భయపడాల్సింది ఏమీ లేదు. పెద్దగా నష్టం కూడా ఏం కనబడటం లేదు. ఈ వారము కర్కాటక రాశి జాతకులు కులదేవత ఆరాధన, అమ్మవారి ఆరాధన చేయటం వలన ఎనీ ఫార్మ్ ఆఫ్ గాడెస్, ఏ అమ్మవారైనా సరే, ముఖ్యంగా కులదేవత ఆరాధన, అమ్మవారి ఆరాధన చేయటం వలన ఈ వారంలో సత్ఫలితాలను పొందుతారు. అయితే ముఖ్యంగా ఈ కర్కాటక రాశి జాతకులకు వారం మధ్యలో, వారం చివరలో కొంచెం చికాకులు రావడానికి అవకాశం ఉంది. బ్యాలెన్స్డ్గా ఉండండి చాలు. వాటంతటవే వెళ్ళిపోతాయి సమస్యలు. ఇంతకుముందే చెప్పినట్టు కులదేవత ఆరాధన, అమ్మవారి ఆరాధన చేయటం వలన సత్ఫలితాలను పొందుతారు.